రైట్ రామారావు గారు, చాలా కీలకంగా అంటే గతంలో మీరు ఏమేమైతే చేశారో అంటే దాదాపుగా ఋషికొండ దగ్గర నుంచి చెట్లు నరికేయడం, 1300 కోట్ల రూపాయలు రంగులకు వేసినటువంటి సందర్భాలు, పీపీపీ విధానం గురించి ఒక స్పష్టమైన అవగాహన లేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ వస్తే వైసీపీకి సంబంధించి విమర్శలు గురవుతుందో అందుకే రావట్లేదు, ఒక లేఖ రూపంలో నెపం పెట్టుకుని రావట్లేదు వైసీపీ, ఒక షాక్గా చూపిస్తున్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏం చెప్తారు? రామారావు గారు, ఎస్, వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి టీవీ మీ వాల్యూమ్ తగ్గించండి. ఎస్, రామారావు గారు. రైట్ రైట్ మాట్లాడండి రామారావు గారు, చెప్పండి. ఇక్కడ ఒక అంశం ఉంది, ప్రతిపక్షాలు సమర్థవంతంగా వ్యవహరించలేదని ఒక మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంగా మా పార్టీని 9 అసెంబ్లీకి రమ్మంటారు, మేము ప్రజల పక్షం పోరాడే రిస్ట్రిక్షన్స్ మీకు తెలుసు లేదండి. 30 పోలీస్ యాక్ట్ కానీ 144 సెక్షన్ కానీ అన్ని పెట్టేసి మమ్మల్ని రిస్ట్రిక్షన్ చేస్తున్నారు కదా. మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏ కార్యక్రమం చేసినా నోటీసులు ఇవ్వడం, పోలీసులు ప్రయోగించి రకరకాల విధానాలను ఈ కూటమి ప్రభుత్వం ప్రయోగిస్తా ఉంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. పోలీసుల్ని అన్ని అంశాల్లో కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీని తలపించే విధంగా పరిస్థితి రాష్ట్రంలో ఉంది కదండి. వీటన్నిటికీ వీళ్ళు సమాధానం చెప్పకుండా, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన చేయకుండా కేవలం నాదొక ప్రశ్న, అంటే ఈ ప్రశ్నలో ఇప్పుడు మనం డిబేట్ లో మాట్లాడుకోవడం లేకపోతే మీరు సమాధానం చెప్పడం కంటే అసెంబ్లీలో అడుగుంటే బహుశా కూటమి క్లారిటీ ఇచ్చేది, ప్రజలకు కూడా తెలిసేది కదా. ఎందుకు ఆ ప్రయత్నం చేయలేకపోయింది? కేవలం తప్పించుకోవడానికి ఒక దూరం ఎంచుకుందా? మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే, అసెంబ్లీకి మేము కేవలం స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖకు జవాబు చెప్పలేదని మేము ప్రొటెక్ట్. ఆయన స్వయంగా 2-3 సార్లు రిక్వెస్ట్ చేశారు, దయచేసి ముఖ్యమంత్రి గారు రావాలి, మీకు కావాల్సినంత సమయం ఇస్తాము, మైక్ ఇస్తామని చెప్పినటువంటి సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నేతలకి. లేదండి, అయ్యన్న పాత్రుడు గారు ఎక్స్ లో పోస్ట్ చేశారు, చూడమనండి. పులివెందుల ఎమ్మెల్యే గారితో కలిసి మీరు అందరు 2 పోస్ట్ చేశాడు. ఆయనే పెద్ద మనిషి ఏం కాదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆయన కూడా పొలిటికలైజ్ చేస్తా ఉన్నాడు. మా యొక్క పాత్ర, మా యొక్క ప్రతిపక్ష విధానం శాసన మండలిలో మేము చూపిస్తున్నాం కదండి. శాసన మండలిలో సమాధానం చెప్పొచ్చు కదా ఈ ప్రభుత్వం. అసెంబ్లీ అంశానికి వస్తే మాకు మా లేఖ జవాబన్నా చెప్పాలి, లేదా మా ప్రతిపక్ష హోదా కల్పించాలి. ప్రతిపక్ష హోదాకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇందాక లక్ష్మీకాంత్ గారు ప్రస్తావించారు. ఈ ఉన్నట్టు సీట్లు తీసుకుంటే వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదాకి వెళ్ళిపోతారు, ఎమ్మెల్యేలు మనం తీసుకుంటారు. ఎడ్డిమంటున్నారు ఇక్కడ వాళ్ళు, ఎడ్డిమంటున్నారు. ఎవరు మేము మాట్లాడారు కదా, చట్టంలో ఏముందనేది ప్రధానం. మీరు అసలు లేఖకి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖకు సంవత్సర కాలం పూర్తయినా కూడా ఎందుకు జవాబు చేయట్లేదు? అంటే ఇటువైపు ప్రజలు ఇచ్చిన తీర్పు కంటే స్పీకర్ ఇచ్చినటువంటి రిప్లై కోసమే వైసీపీ ఎదురు చూస్తుందా? అందుకే వెళ్ళట్లేదా? ప్రజల తీర్పు మీద నమ్మకం లేదా? ఖచ్చితంగా ఉందండి. మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తున్నాం కాబట్టి వాళ్ళు పోరాటం చేయాలి, మా కోసం వైసీపీ పోరాటం చేయాలని కోరుకుంటున్నారు. మీరేమో బయటకు వచ్చి లేఖను సాగుగా చూపిస్తున్నారు. ఇక్కడ ఇది కొత్త కాదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి పోకుండా ప్రొటెస్ట్ చేసినటువంటి అంశం మనం గుర్తు చేస్తున్నాం. అట్లాగే తమిళనాడులో కూడా జరిగినవి. ఇది ఇక్కడ ఒకటే, వీళ్ళు రాజ్యాంగబద్ధ చట్టబద్ధంగా వ్యవహరించట్లేదనేది తెలియజేయడం కోసమే మా నిరసన వ్యక్తం చేస్తున్నాడు. రైట్, అక్బర్ గారు.